నోరూరించే సొరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు సొరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూపిస్తాం. అందుకు కావాల్సినవి ఒక చిన్న సొరకాయ తీసుకొని కొంచెం పచ్చడికి ఎంత కావాలనో అంత కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి కానివ్వాలి. కడాయి వేడైనాక ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ అన్ని పల్లీలు, వేసుకొని వేగనియ్యాలి. ఒక టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు, కారానికి సరిపడా ఎండుమిర్చి ఇట్లా తుంచుకొని వేసుకుంటే విత్తనాలు కూడా వేగుతాయి. ఒక టేబుల్ స్పూన్ అన్ని నువ్వులు, ఇవన్నీ ఇట్లా వేగినాక వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8, కొంచెం పుదీనా, కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మగ్గనియాలి. సొరకాయ కొంచెం సాఫ్ట్ అయినాక కట్ చేసుకున్న ఒక 3 టమాటాలు మీడియం సైజు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మంచిగా కడిగి ఇంట్లోనే వేసుకోవాలి. ఒక 2 సార్లు మంచిగా కడిగిన చింతపండు, మూత వేసుకొని కొంచెం మెత్తబడనియాలి. టమాటా మంచిగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా కానియాలి. ఇట్లా చల్లగా అయిందండి. ఈ మిక్సీ జార్లోకి తీసుకొని ఇట్లా అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇట్లా మిక్సీకి వేసుకున్న ఇట్లా తీసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి రెండు స్పూన్ల నూనె వేసి వేడి కానివ్వాలి. నూనె వేడైనాక పోపు దినుసులు అన్నీ కలిసి ఒక టేబుల్ స్పూన్ అన్నీ ఉన్నాయండి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఈ పోపు దినుసులు అన్ని ఇట్లా వేగినాక ఒక 3 కరివేపాకు రెమ్మలు ఇట్లా తుంచుకొని వేసుకోవాలి. తుంచుకొని ఒక 3 ఎండుమిర్చి,
కొంచెము చిటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ పసుపు. ఇట్లా పోపు అంతా ఇట్లా వేగినాక మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకోవాలి. సొరకాయ పచ్చడి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అంతే అండి, సొరకాయ పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలా కొంచెం పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పచ్చడి రెడీ అయిపోయింది.